2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మెడబట్టి మనందరినీ బయటికి గెంటేశారు. రాజధాని ఎక్కడ ఉండాలో చెప్పలేదు. ఎవరు గెంటేసిండో చెప్పాలి. నారా లోకేష్ కి మెడలు బట్టి గెంటేసినోడు ఎవడో చెప్పాలి. కేసీఆర్ తెలంగాణ ప్రజల, తెలంగాణ మేధావుల, తెలంగాణ సమాజమా, కేంద్ర ప్రభుత్వమా, యూపీఏ టు గవర్నమెంటా, సోనియా గాంధీయా, ఎవరు గెంటేసిరో చెప్పాలి. సిగ్గు శరం లేకుండా ఇయ్యలటికి కూడా ఎట్లాంటి మాటలు మాట్లాడుతారో చూడండి. 2014 నుంచి 10 ఏళ్ల కాలం పాటు 2024 దాకా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని వాడుకోవచ్చని చెప్పి ఆనాడు స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టి మరి ఇక్కడ మీరు పరిపాలన చేసుకోవచ్చు, హైదరాబాద్ నుంచే మీరు పరిపాలించుకోవచ్చు, మీ రాష్ట్రాన్ని ఉమ్మడి రాజధానిగా వాడుకోవచ్చు, సెక్రటేరియట్ ఇక్కడనే, మీ అసెంబ్లీ ఇక్కడనే, మీకు కావాల్సిన సకల సౌకర్యాలు ఇక్కడనే, పోలీస్తో సహా మీకు ఇవ్వాల్సినటువంటి అన్ని అవకాశాలు ఇస్తామని చెప్పి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నవ్యాంధ్రప్రదేశ్గా విడిపోయినాడు రాసినటువంటి మాటలు, ఇచ్చినటువంటి అవకాశాలు, చట్టంలో పెట్టుకున్న విధానం ఇలా ఎట్లా మాట్లాడుతావు నువ్వు? మరి మెడలు బట్టి ఎవడో నూకేసిండట నారా లోకేష్.